హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మళ్ళీ ఓ స్పెషల్ కర్రీ రెసిపీతో వచ్చేసానండి. అండ్ ఈరోజు పొద్దున్నే మాకైతే మష్రూమ్స్ పుట్ట కొక్కులు అయితే చూసాము. అండ్ ఇంకా వాటిని తీసుకొచ్చి నీట్గా కాడలతో పాటు కొద్దిగా కాడలు ఉండేలా కట్ చేసుకొని ఇంకా క్లీన్ చేసుకోవడమేనండి. అండ్ కంపల్సరిగా ఇయర్లీ ఒక్కసారైనా ఈ కర్రీ అయితే తినడానికి ట్రై చేయండి. ఇందులో చాలా విటమిన్ ఉండిద్ది అనమాట. అండ్ ఇవి నాటు పుట్ట కొక్కులండి. సో ఇదంతా ఇంకా వేస్టేజ్, ఇలా పువ్వులాగా విప్పినాయి, మేము పడేయడమే. మేమే కాదు ఎవరైనా పడేస్తారు. అండ్ వీటిని ఇప్పుడు నేను వాష్ చేస్తున్నా కదా, అది పుట్ట కొక్కు అండి. వీటిని పుట్ట కొక్కులు అంటారు అసలు అయితే. సో ఇలా 4-5 టైమ్స్ ఇంకా నేను వాష్ చేసుకున్నాను. పైన పొట్టు అదంతా క్లీన్ చేసుకొని 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా మళ్ళీ బాయిల్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాను. అండ్ ఇవి నేల మీద ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీగా బాయిల్ చేసుకోండి, లేదంటే మట్టి ఇవి పుట్టలో ఉంటాయి కదా, అవి ఇవి క్లీన్ చేసుకోవడం మంచిదన్నమాట. నేను క్వాంటిటీకి తగ్గ సరిపడా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసేసుకున్నాను అనమాట. పచ్చి వాసన పోయాక ఇంకా ఈ పుట్ట కొక్కులు అయితే వేసేసుకొని చిన్న మంట మీద అయితే ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మధ్యలో ఒకసారి కలుపుకోండి, లేదంటే అడుగు ఇంకా మాడిపోతుంది అనమాట, అడుగు అంటుతుంది. చూస్తున్నారు కదా, అడుగు అంటుతుంది కూడా. ఆల్రెడీ నేను చిన్న మంట మీదనే పెట్టాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు టొమాటోస్ నేనైతే 2 కట్ చేసుకున్నాను గ్రేవీ కోసం అనమాట. ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకొని ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిద్దాం. ఇంకా వాటికి పర్ఫెక్ట్గా పట్టేస్తుందన్నమాట. కొద్దిగా చింతపండు పులుసు కూడా నేను మగ్గాక వేసేసుకున్నాను. అండ్ చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఫైనల్గా మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఇంకా నాటుకోడి పులుసులాగా ఉంటుంది అనమాట. మీరు కంపల్సరీగా తినడానికి ట్రై చేయండి. చాలామంది తినరు. మా ఇంట్లో మేము ముగ్గురం తింటాం, మా ఆయన మా బాబు తిన్నాడనమాట. సో ఈ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళు అయితే వదిలిపెట్టరు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయొద్దు.